శ్రీమాత్రి నమః. వెల్కమ్ టు అను క్రియేషన్స్. ముందుగా మీ అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. ఈ వీడియోలో నేను తొలి ఏకాదశి రోజు పూజ చాలా సింపుల్, ఈజీ ప్రాసెస్‌లో చెప్పాలని వీడియో ముందుకొచ్చానండి. ఈరోజు మెయిన్ అంటే ఆదివారం జూలై 6 తొలి ఏకాదశి. ఆ రోజు మీరు మ్యాక్సిమం వీలైనంత వరకు ఎర్లీ మార్నింగ్ లేసి ఇంటిని కాస్త గల్లుప్పు వేసి శుద్ధి చేసుకోవాలి. ఆ తర్వాత బకెట్‌లో కాస్త తులసి దళం వేసి తలారా స్నానాలు, ఇంటిల్లిపాది కూడా తల స్నానం చేయాలండి. ఆ రోజు మెయిన్ ప్రత్యేకత. ఇంకొకటి ఏంటంటే పూజా గదిని కూడా కాస్త పసుపు నీళ్ళతో చిలకరించేసి తుడిచేసుకొని దేవుని పటాలను శుభ్రం చేసుకొని విగ్రహం ఉంటే అభిషేకం చేయండి. లేకుంటే విష్ణుమూర్తి ఫోటో అయినా పర్వాలేదు, లక్ష్మీనారాయణల ఫోటో అయినా పర్వాలేదు. మీరు దానికి తూడ్చేసి గంధం బొట్లు పెట్టి తులసి దళాలతో మాల కట్టి పూజించాలి. ఆ రోజు మెయిన్ ప్రత్యేకత అండి. అంతేకాకుండా మీరు బియ్యం పిండితో దీపం వెలిగించాలి. ఒత్తులు వచ్చేసి 3 లేదా 5 ఒత్తులు వేసి ఆవు నూనె లేదా నువ్వుల నూనెతో వెలిగిస్తే సరిపోతుంది. ఇంకా వచ్చేసి నైవేద్యం వచ్చేసి బెల్లం. బెల్లం అనేది చాలా శ్రేష్టం. సో, బెల్లంతోటి మీరు నైవేద్యం పెడితే ఇంకా మంచిది. విష్ణుమూర్తికి బెల్లం అన్నా, అటుకులన్నా చాలా ఇష్టం. సో, బెల్లం కాస్త అటుకులు లేదా బెల్లం పాయసం పెట్టండి. ఇంకా వచ్చేసి పూజ వచ్చేసి మనం మెయిన్ ఆ రోజు ఇంట్లో తులసి దళాలతో ఓం నమో నారాయణాయ నమః లేదా ఓం నమో భగవతి వాసుదేవాయ నమః అంటూ ఈ మంత్రాన్ని జపించాలి. ఇంకా మీకు వీలైతే 108 సార్లు ఆ మంత్రం చదివితే చాలా మంచిది. లేదు 21 సార్లన్నా పక్కా మీరు చదువుతూ ఉండండి. పిల్లలతో కూడా చదివించండి. ఆ విష్ణుమూర్తి అనుగ్రహం పిల్లల పైన కూడా ఉంటుంది. సో, అంతేకాకుండా ఇంకా ఆ రోజు మీరు మ్యాక్సిమము ఎర్ర గన్నేరు పూలు లేదా తెల్ల గన్నేరు పూలు, విష్ణుమూర్తికి తెల్ల గన్నేరు పూలు అంటే చాలా ఇష్టము. సో, తెల్ల గన్నేరు పూలతో పూజించండి. మెయిన్ వచ్చేసి తులసి దళం మాత్రం మర్చిపోకండి. తులసి దళంతో తెల్ల గన్నేరు పూలతో పూజిస్తే ఇంకా మంచిది. ఇంకా మంగళహారతి వచ్చేసి పచ్చ కర్పూరంతో ఇవ్వాలి. విష్ణుమూర్తికి పచ్చ కర్పూరం అంటే చాలా ఇష్టం కాబట్టి పచ్చ కర్పూరంతో మంగళహారతి ఇచ్చేసి, ఇంకా మంగళహారతి తెలిసిన విషయమే కదా, ఒకవేళ లేదు అంటే నేను నెక్స్ట్ వీడియోలో మంగళహారతి కూడా పెడతాను. సో, ఒక విషయం అండి, ప్రదక్షిణలు కూడా విష్ణుమూర్తికి యాక్చువల్‌గా మనం బేసి సంఖ్యలో ప్రదక్షిణ చేస్తాము. కానీ తొలి ఏకాదశి రోజు సరి సంఖ్యలో ప్రదక్షిణ చేయాలి. 2 లేదా 4 లేదా 6 ఇలా ప్రదక్షిణ. మెయిన్ కొబ్బరికాయ కొట్టాలి. ఇంకా మనకు తెలిసిన విషయమే కదా. సో, కొబ్బరికాయ కొట్టండి, తులసి దళాలతో పూజించండి. నెక్స్ట్ వచ్చేసి తెల్ల గన్నేరు పూలతో పూజించండి. ఇంకా అభిషేకం మీకు వీలైతే పంచామృతంతో చేయండి. ఇంకా దీపాలు వచ్చేసి 3 లేదా 5 ప్రదక్షిణ మాత్రం సరి సంఖ్యలో చేయాలి. సో, ఇదండి విష్ణుమూర్తి అనుగ్రహం కలగాలి అంటే ఈ వీడియోలో చెప్పినట్టు మీరు ప్రతిదీ చేయండి. చాలా సింపుల్ అండి. మనం అసలు ఏమీ బయట నుంచి కొనుక్కొనొచ్చి చేయాలనేది ఏం లేదు. పచ్చకర్పూరం ఇంట్లో ఎలాగో ఉంటుంది. సో, పచ్చకర్పూరంతో ఆరతివ్వండి. తులసి దళాలైతే ఇంట్లోనే ఉంటాయి. సో, తెలుసు కదా అన్నీ. సో, అదండి. ఆ విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం ఇంటిల్లిపాది ఉండాలని కోరుకుంటూ నేను ఈ వీడియో పెట్టానండి. సో, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలనేదే నా కోరిక. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే